వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఆషాఢ మాసం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో మహిళలు అమ్మవార్లకు శారీ సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ, కొండాలమ్మ, మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల ఆలయాలకు భక్తులు శారీ బిందెలతో గ్రామ పొరవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించి శారీ సమర్పించారు. పడమటి సుబ్బయ్య, మాన్యము రమేష్, పడమటి సతీష్ ఆర్థిక సహకారంతో భక్తులకు శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల సురేష్ రాజు, ప్రసాద్ రాజు, రామకృష్ణరాజు, బ్యాంకు సుబ్బరాజు, రాంభద్రరాజు, సుజాత, పుల్లేశ్వరరావు, హరిబాబు, బ్రహ్మం, సాయి, రాంపండు తదితరులు పాల్గొన్నారు. వారాహిదేవి పూజలు చేసుకుంటున్నారు అందరూ ఆషాఢ మాసంలోని. అలాగే పోలేరమ్మ, ఎల్లమ్మ, కొండాలమ్మ, మాలచ్చమ్మ, పుంతలో ముసలమ్మ గుళ్ళన్నిటికి కూడా మా ఏలూరుపాడు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఆడపడుచులు, పుట్టింటి ఆడపడుచులు, కోడళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి ఘనంగా రంగరంగ వైభవంగా ఆ తల్లులకి మేము సార్లు సమర్పించుకుంటాం. ఇది మాకు ఆనవాయితీగా ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని ప్రతి ఒక్కలో కూడా ప్రతి ఇంటి నుంచి కూడా సారీ, సీరి, గాజులు, పూలు, గుళ్ళు అన్ని కూడా ఆ తల్లులకి సమర్పించుకుని ఊరంతా కూడా వైభవంగా పండగలాగా అందరం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆ గ్రామ దేవతలందరినీ కూడా తమ ఇంటి ఆడబిడ్డగా భావించి తీపి పదార్థాలను సారిగా చేసి అవి అందముగా బిందెలలో అలంకరించి అమ్మవారికి సారే, పట్టు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండలు, చల్లని తల్లికి చలిమిడి, వడపప్పు, పానకం, కలి నైవేద్యాలతో గ్రామ ప్రజలందరూ కూడా సుమారుగా 1000 మంది గ్రామ ఆడబడుచులు, కూతుళ్ళు, మనుమలు అందరూ కలిసి గ్రామంలోని ప్రతి ఆలయానికి కూడా సారే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటున్నాము. ఒక కులం గాని ఒక మతం గాని లేకుండా హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో మా గ్రామంలో వేయించేసినటువంటి అమ్మవార్లతో పాటుగా అన్ని దేవాలయాల్లో కూడా ఆషాఢ మాసం సారి ఇవ్వాలని గ్రామస్తులందరూ నిర్ణయించుకొని ప్రతి వారు కూడా ఇది నా ఇంట్లో జరిగేటువంటి పండుగ అనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చక్కగా అన్ని దేవాలయాల్లో కూడా ఆషాఢ మాసారి అనేది ఇవ్వడం ఈ రోజున జరుగుతుంది. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు 50 మందికి కూడా ఆ యొక్క అమ్మవారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మరీ యువత ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యలపై యువత తీవ్ర మనస్తాపం చెంది నిరసన చేపట్టారని, యువత నిరసనకు కేంద్ర ప్రభుత్వం తలవంచిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగి ఉంటే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయవలసి వచ్చి ఉండేదని అన్నారు. రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి రాజకీయ పార్టీలలో దేశ రాజకీయాలలో పెను మార్పులు రావడానికి ఉపయోగపడే పద్ధతిలో తెలంగాణ నాగరిక ఉద్యమం, అది కాంగ్రెస్ ఉద్యమం అంటారా,
ఘటకాలతో మాట్లాడతారా, ఎకరాలు చేస్తారా, ఇవన్నీ కూడా నోరు పోయించి ఒక తీవ్రమైన రాజకీయ పరిణామానికి దారి చేసే పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎదురుతాం. కేంద్ర ప్రభుత్వం అడుగుడింది పొరపడుతుంది, కింద ప్రజానీకంలో పడిపోతూ ఉంది, పైన కొమ్మలు పట్టుకురాడుతున్నారు. పార్లమెంటరీ చట్టాలని, పార్లమెంటరీ వ్యవస్థని పట్టుకుని ఊరంటే తప్పితే కింద ప్రజానీకంలో మాత్రం నేను అర్థమైపోయింది. లేకపోతే ఒక లీకేజీ, పరీక్షా పత్రాలు లీకేజ్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది. ఆ కోపం అట్లా నవ్వుతూనే ఉంది. చివరికి నీట్ పరీక్ష లీకేజ్ రావడంతో దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు కష్టపడి రాత్రి మొగులు చదివి ఆహ్లాదిస్తున్న పాటు వెళ్ళి పరీక్షలు రాస్తాయి. అది లీకేజ్ అయితే పెద్ద మొత్తం కొట్టాడు వారు. దాంతో యువకులు కదా, ముసలాళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే కొంచెం ఓర్పుకుంటారు. యువతకి ఎంతవరకు కష్టం, అంత కష్టంగా చదివిన తర్వాత నాకు ఈ గడ్డ పెట్టి కొట్టుకుంది, ఆత్మహత్య చేసుకున్నారు, రిజల్ట్ బయట పోయాడు, 10 ఎగ్జామ్ రాయలేదు. దాన్ని ఆవేశంగా తీసుకుని ఉద్యమం ఒక్కటే కాదు, చెప్పదండి అనేక పాపాలు పట్టుకుంటూ వచ్చి ఈ నీట్ లీకేజీతో బయటపడి, అది బయటపడి ఉద్యమం తగ్గించే క్రమంలో బాధ్యత పెట్టి అందులో న్యాయ వ్యవస్థ చాలా పవిత్రమైనది. ఏదైనా తప్పు జరిగితే న్యాయ వ్యవస్థ వారికి ఏం చూస్తే ఒక ఆత్మవిశ్వాసం పెద్ద ఇక్కడ ఉండేది. అలాంటి న్యాయ కౌలుడే ఇది బొద్దింకల ఉద్యమం అని చెప్పేసి చెప్పిన తర్వాత, కాక్రోచెస్ అని చెప్పిన తర్వాత నిజంగా వాళ్ళు కాక్రోచ్ తిట్టుపదం అయినా ఈ తిట్టుపదమే మా ఆయుధం అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి కాక్రోచ్ ఆయుధాన్ని తీసుకొని ప్రజలు ఎక్కిస్తారు. మొత్తం అన్ని రాజకీయ పార్టీ ఒకటే అవ్వాల్సి వచ్చింది, ప్రజా సంఘాలు ఒకటే అవ్వాల్సి వచ్చింది. పెద్ద పెద్ద నాయకులు కూడా కుర్రోళ్ళు అడ్రస్లు తెలియదు, ఉద్యమానికి నాయకులు అయిపోయారు. పెద్ద పెద్దలు అందుకని పోయి సంఘీభావం ప్రకటిస్తారు. మేమంతా లేకుండా పోయి సంఘీభావం ప్రకటించారు. అంత ఉద్యమం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్రలు ఏంటి, ప్రజాస్వామ్యాలు గతంలో అనేక మాటలు ఆరోపణ వస్తే రాజీనామా చేసే ఉన్నాయి. 4 సంవత్సరాలు గారు గొప్పవాడు, 20 సంజయ్ గారు గొప్పవాడు. వాళ్ళకి ఆరోపణలు యాక్సిడెంట్ కాగానే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ. నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన. సంతపేటలోని ఆరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం. గత వైసీపీ హయాంలో గ్రహణం పట్టిన రహదారులకు కూటమి పాలనలో మోక్షం లభించింది. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయిపాలెం విజయ్ కుమార్ వెల్లడి. మెగా డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం ఆగదు. వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర స్పష్టం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.